ఇంతకుముందు విశ్వరూపం గురించి ప్రస్తావించారు కదా. సో మీరు విశ్వరూపానికి మ్యూజిక్ చేశారు కదా. సో ఆ టైంలో మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? ప్రాబ్లం లేదండి. అసలు నా జీవితంలో భగవద్గీత సమయంలో అసలు అవి అంటే దీన్ని అంటే లోయర్ లెవెల్లో ఆలోచిస్తే ప్రాబ్లమ్స్ ఆ ప్రాబ్లమ్స్ ఎంత కఠినంగా ఉండేవంటే ప్రతి ప్రాబ్లంకి నేను ట్యాంక్ బండ్ మీదకి వెళ్ళిపోయి చచ్చిపోదాం అనుకునేవాడిని, ఆత్మహత్య చేసుకుందాం అనుకునేవాడిని. కానీ భగవద్గీత ప్రభావం వల్ల ఆత్మహత్య చేసుకోవాలనుకోగానే చేసేసుకోలేదు. నహి కళ్యాణకృతి కశ్చిత్ దుర్గతిన్ తాత గచ్చతి. ఆ శ్లోకాలు గుర్తొస్తుండేవి. ఉద్ధరేదాత్మన ఆత్మానం ఆత్మానం అవసాదయేత్. నిన్న దాకా భగవద్గీత చదివి ఆ చదివిన వాడు ఈ ప్రాబ్లం వస్తే దాన్ని ఎదుర్కోవాల్సింది పోయి ప్రూవ్ చేసుకో, కానీ వెంటనే ప్రూవ్ చేసుకునేవి కాదు. ఒకడెవడో అనుమానిస్తాడు, ఒకడు తిడతాడు, ఒకటి మేము మీకు సపోర్ట్ చేసామండి ఈ డబ్బులు, మీరు ఆ డబ్బులన్నీ మీరు రియల్ ఎస్టేట్ మీద పెట్టేసి మీరు బాగా ఎంజాయ్ చేస్తూ కొన్ని ఫ్లాట్లు కట్టేసుకుంటూ అలా దూషించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎలా ప్రూవ్ చేయగలం? ఇది సినిమా కాదు. ఇది ఇప్పుడు ఉదాహరణకు సినిమా కూడా 14 రీళ్ళు ఉంటాయనుకోండి. 14 రీల్లో ఒక రీల్ పూర్తి అయింది కదా అని ఆ రీల్ రిలీజ్ చేసేస్తారా? భగవద్గీత 18 రీళ్ళ సినిమా. ఒకడు సపోర్ట్ చేస్తాడు, ఆ సపోర్ట్ చేసిన చాప్టర్ వరకు చేయగలం. రెండో వాడు సపోర్ట్కి దొరకడు, దానికి కొంతకాలం పడుతుంది. ఈ లోపల రికార్డింగ్ థియేటర్ దొరకాలి. అవి సినిమా రికార్డింగ్ థియేటర్లు చాలా హై ఎండ్ టెక్నాలజీలో రికార్డ్ చేస్తాం. సినిమా థియేటర్లో మాత్రమే సాధ్యం. పైగా ఎప్పటికప్పుడు టెక్నాలజీని అప్డేట్ చేసుకుంటూ ఆ టెక్నాలజీకి ఎంత ఖర్చు అయితే అంత ఖర్చు. నా పక్కన వాళ్ళు ఆశ్చర్యపోయేవాళ్ళు, గంగాధర్ ఎందుకు అంత చేదస్తాం, ఎందుకు ఎవరు అడిగారు? ఆ తప్పుని మళ్ళీ కరెక్ట్ చేయాలంటే అది ఎవరికి తెలుస్తుంది? మళ్ళీ కరెక్ట్ చేయాలంటే మళ్ళీ థియేటర్కి మళ్ళీ ఎంతమంది ఆర్కెస్ట్రా అంటే నేను హర్ట్ అయిపోయేవాడిని. ఏంటి గురుగారు మీరు కూడా అలా మాట్లాడతారు? ఎవరికి తెలియటం ఏమిటి? దేవుడికి తెలిస్తే చాలదా? ఎవడడిగాడు అసలు ఇది నన్ను చేయమని? లోపల ఉన్న పరమాత్మ ఆదేశిస్తే వాడిని దూషించి వాడు చెప్పిన మాట కాకుండా ఇంకోటి ఏదైనా మాట్లాడగలనా? దాని పదచ్ఛేదం ఎక్కడో డిస్టర్బ్ అయింది, అలా వదిలేస్తానా? అది ఆత్మహత్య అవుతుంది, ఆత్మద్రోహం అవుతుంది. అది ఆత్మద్రోహం అంటే పరమాత్మ ద్రోహం. అలా చెబుతూ అట్లాంటి స్థితిలో కూడా నేను బయటికి వచ్చి నేను దాన్ని గట్టిగా అంటే ఆత్మహత్యా సదృశమైన ప్రతి విషయాన్ని ప్రతి సంఘటనని నేను పరీక్షగా భావించి ఆ పరీక్షలో కృతార్థుని అవ్వటం వల్ల సంపూర్ణ భగవద్గీతని రికార్డ్ చేసి విడుదల చేసిన తొలి భారతీయ గాయకుడిగా నేను మీ ముందు కూర్చున్నానంటే మన మధ్యలో ఒకడిగా మీ మధ్యలో మీ స్నేహితుడు ఒకడు ఇలా చేయగలిగాడంటే దానికి ఖచ్చితంగా భగవద్గీత నాకు ఇచ్చిన ఆత్మనిష్ట, ఆత్మనిగ్రహం, కర్తవ్యనిష్ట. ఓకే. సో ఈ ప్రాసెస్లో మీకు మీ కుటుంబం వైపు నుంచి లభించిన సపోర్ట్ ఏంటి? పూర్తిగా సపోర్ట్ అంటే ఏముంది? అసలు ఫస్ట్ లెవెల్ ఏంటంటే మనం చేస్తున్న దాన్ని డిస్టర్బ్ చేయకపోవడం అసలు ఫస్ట్ ప్రాథమికంగా పెద్ద సపోర్ట్. మనకి పొద్దున్నే కాఫీ ఇచ్చి పొద్దున్నే మన టిఫిన్ పెట్టి పంపించి వెళ్ళొస్తానంటే వెళ్ళండి అంది అనుకోండి. ఆవిడ ఆ ఎక్స్ప్రెషన్ చాలదు. అది ఆ మూడ్లో థియేటర్కి వెళ్ళి ఆర్టిస్ట్ ఉన్నవాడు అబ్నార్మల్ స్టేజ్లో ఉంటాడండి, వెరీ సెన్సిటివ్గా ఉంటాడు. ఆర్టిస్ట్ టెంపర్మెంట్ అది మామూలుగా ఉండదు, చాలా కోపం వచ్చేస్తుంటుంది. ఎంత కోపం వస్తుందో కరిగిపోయి అంత ప్రేమ నిండిపోయి ఉంటుంది. మీరు ఏ సినిమా ఆర్టిస్ట్నైనా చూడండి, సక్సెస్ అయితే మనం చాలామంది చూసాం హీరోలని. సక్సెస్ అయితే ఈ వీళ్ళలో కొంతమంది హీరోలు ఎవరికి పడితే వాడిని కర్ర మొహాన్ని ఇసిరేయటం, అంటే ఫ్లాప్ అయితే ఆ టెంపర్మెంట్ చూడండి, చెంబులు ఇసిరేయటం, మొహాలు పాల్గొట్టేసేయటం, అంటే అప్సెట్ అయిపోయి ఉంటారు పాపం. అయితే ఇలా ప్రవర్తించాలా? అది ఇంకా అసలు మానసిక బలహీనతను మళ్ళీ అవన్నీ వాటన్నింటినీ జయించాలంటే మళ్ళీ ఇట్లాంటివి ఏవో చదవాలి. అవి తర్వాత సంగతి. ఆర్టిస్ట్ టెంపర్మెంట్, ఆర్టిస్ట్ సెన్సిటివిటీ జనరల్గా నార్మల్ పీపుల్ కంటే చాలా ఎక్కడో పీక్స్లో ఉంటుంది. చాలా సెన్సిటివ్గా ఉంటారు. వాళ్ళని అర్థం చేసుకోవడం, వాళ్ళతో కలిసి నడవడం అదంతా నా భార్య చేసింది. కాబట్టి నేను నా భార్య అర్చన అది నేను చాలా చోట్ల చెప్తుంటాను. ఆవిడకి క్రెడిట్, మా అమ్మ నాన్నలకి క్రెడిట్, నా ఆత్మనిబ్బరానికి. సరే వీళ్ళంతా ప్రోత్సహించారు. ఓకే, భగవద్గీత ఎప్పుడు ప్రారంభించాను? 2006లో. ఎప్పుడు రిలీజ్ అయింది? 2015లో. అప్పటిదాకా నేను జీవించి ఉండాలి కదండి. నా మధ్యలో చాలా స్ట్రెస్ వస్తుండేది, చాలా సంఘటనలు. మా ఇంటి ముందు నుంచే 30 ఏళ్ల కుర్రాడు చచ్చిపోయాడని ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు 39వ ఏట నేను భగవద్గీతలోకి వచ్చా. అంటే మరణానికి వయసుతో సంబంధం లేదు అని మీరు ఎక్కడన్నా ఒకసారి బలంగా రిజిస్టర్ అయ్యారనుకోండి. నేను భగవద్గీత రికార్డ్ చేస్తూ ఉన్నప్పుడు 30 ఏళ్ల కుర్రాడు, నా రికార్డింగ్ అంతా చేస్తున్న 30 ఏళ్ల కుర్రాడు, క్రియేటివ్ బ్రెయిన్ అతనిది. అతని పేరు రాఘవ. అసలు భగవద్గీత పుస్తకం పెట్టుకుని అలా రికార్డ్ చేస్తుండేవాడు. అతని పుస్తకంతో సంబంధం లేదు నిజానికి. నేను ఏ శ్లోకం పాడుతున్నాను అవన్నీ చూసుకుంటూ రికార్డ్ చేస్తుండేవాడు. అంత తపస్సుతో చేస్తున్నాడు. రాఘవ అతని పేరు.
అలా చేస్తుండేవాడు. సడన్గా ఇంకొక 5 శ్లోకాలు అయితే భగవద్గీత అయిపోతుంది అనగా ఆ రోజు ఒక సాయంత్రం అతను టాక్ బ్యాక్ నొక్కి, గురువుగారు కొంచెం వాయిస్ స్ట్రైన్ అయినట్టు కనిపిస్తోంది, గొంతులో జేర్ వస్తుంది పాడుతుంటే, పొద్దున్నుంచి మీరు నిలబడి పాడుతున్నారు కదా, అందుకని స్ట్రెయిన్ తెలుస్తోంది, కొంచెం ఈ 5 శ్లోకాలే కదా రేపు పెట్టుకుందామా అన్నాడు. నాకు కోపం వచ్చేసింది. నా మనస్తత్వం ఏంటంటే, నా ఎగ్జైట్మెంట్ ఏంటంటే ఇవాళతో భగవద్గీత పాడడం అయిపోతుంది, పాడడం అనే ఫేజ్ అయిపోతుంది, తర్వాత మ్యూజిక్ చేయాలి, తర్వాత రికార్డింగ్, తర్వాత మిక్సింగ్, అవన్నీ చాలా ఉన్నాయి అనేసరికి అతను 2-3 సార్లు అన్నాడు, లేదండి నాకు బాగానే ఉంది, ఇప్పుడు మంచినీళ్ళు తాగుతాను, భలే క్లియర్ అయిపోతుంది చూడండి అని మంచినీళ్ళు తాగడం. గురుగారు మీరు లోపలికి ఒకసారి రండి అని, లోపలికి వచ్చిన ఒక్కసారి వినండి అంటే జీర కనిపిస్తోంది. తిట్టుకున్నాను. ఇవాళ పోయింది, ఇవాళ అవ్వదనమాట, రేపనమాట, రేపటి మీద నాకు నమ్మకం లేదు. నాకు ఎప్పుడు అలా ఉంటుంది. ఇవాళ ప్రతి మనిషి కర్మ చేసేటప్పుడు అలాగే ఉండాలి, కర్మను పోస్ట్పోన్ చేయకండి. భగవద్గీత అదే చెప్తుంది. తామస కర్మ అంటాడు, వాడు చేస్తూనే ఉంటాడు, ఎప్పటికీ తెమలదు, చేసే దాంట్లో క్లారిటీ ఉండదు. అలా ఉండకూడదు. కర్మ ప్రతి వాడికి, కర్మ చేసేవాడికి టార్గెట్ ఉండాలి, రెండోది టైం టార్గెట్ ఉండాలి. అలా అనుకుని నేను హర్ట్ అయిపోయాను. ఆ రోజు వెళ్ళా, సరే ఎవరెళ్ళకి వాళ్ళు వెళ్ళారు, నేను పొద్దున్నే 9 గంటలకల్లా వచ్చేస్తాను అన్నాను. అలాగే గురువు గారు అన్నాడు. నేను వెళ్ళి పడుకున్నాను, నాకు నిద్ర పట్టట్లా. ఇంట్లో వాళ్ళు అర్చన అంటుంది, మీరు సరిగ్గా నిద్రపోకపోతే రేపు పొద్దున వాయిస్ కరెక్ట్గా ఎలా ఉంటుంది, టైంకి నిద్రపోవాలి, తొందరగా భోజనం పెట్టేసి ఆవిడ పడుకోబెట్టే ప్రయత్నం చేస్తుంది ఆవిడ. నాకేమో యాంగ్జైటీ, రేపటితో అయిపోతుంది అని నిద్ర పట్టట్లా. సరే మొత్తం మీద ఏదో తెల్లారుజాము 4 గంటలు నిద్ర పట్టింది. ఎప్పుడు ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి పాట ఉంది, ఆ టైప్లో తెల్లవారింది. తొందరగా స్నానం చేసి అతనికి 9 గంటలకి 8 గంటలకు ఫోన్ చేశా, నాట్ లిఫ్టింగ్. 9 గంటలకు చేశా, నాట్ లిఫ్టింగ్. 10 గంటలకు చేశా, నాట్ లిఫ్టింగ్. 11, 12 ఫోన్ ఎత్తట్లా. మేనేజర్కి చేశా, ఏంటయ్యా అతను ఫోన్ లిఫ్ట్ చేయడు అని. అదేంటి సార్ మీకు తెలియదా, రాత్రి అతనికి హార్ట్ అటాక్ వచ్చింది, హాస్పిటలైజ్డ్, వాళ్ళు బైపాస్ చేయాలంటున్నారు. నేను కుప్పకూలిపోయాను మిత్రం ఆ రోజు. సరే సరే మన అతను వెళ్ళి చూసేద్దాం, ఎంతకాలం పట్టచ్చు అని. 6 నెలల వరకు రెస్ట్ తీసుకోమన్నారు. ఏంటిది, నేను ఉద్యోగం మానేసి వేరే ఉద్యోగాలు చేయకుండా ప్రోగ్రామ్స్ మానేసి భగవద్గీత మార్గంలో వెళుతున్న నాల్కతో నేను సినిమా పాటలు పాడను, వేదికల మీద పాటలు కూడా పాడను, స్టేజ్ షోలు చేయను అని అన్నీ మొత్తం మ్యూట్ చేసుకొని అన్నీ కట్ చేసుకుని ఓన్లీ భగవద్గీతలో ఉన్నవాడికి 6 నెలలు ఇల్లు ఎలా గడుస్తుంది, ఎప్పటికి అవుతుంది అసలు ఇట్లా? ఇప్పటికే పాడడానికి 3 సంవత్సరాలు తీసుకుంది, కంపోజింగ్కి పాడడానికి. అసలు ఎలా ఉంటుందో చూడండి. ప్రొడ్యూసర్ విడిగా ఉంటే, ప్రొడక్షన్ విడిగా ఉంటే, ఇంకెవరో సర్కిల్ విడిగా ఉంటే వీళ్ళు మనకి స్ట్రెస్ తగ్గుతుంది. అన్నీ నేనే మిత్రమా. ఆ తర్వాత సరే ఇంకే మనం ఇవన్నీ సరిపెట్టుకోవాలంతే, ఆలోచించుకోవాలంతే, అయినప్పుడే అవుతుందంతే. ఇలా అనుకుంటూ వారం రోజులు, 10 రోజులు, ఒక నెల రోజులు గడిచిన తర్వాత టక్క నాకు మెరుపు లాంటి ఒక ఆలోచన వచ్చింది. ఇదే పరిస్థితి నీకు వస్తే అనే ఆలోచన. ఇక నాకు నిద్ర పట్టలేదు మిత్రమా. కొన్ని నెలల పాటు నాకు నిద్ర పట్ల. నేను ప్రతిరోజు లేవటం, ఇంకా అసలు నా పూజ గదిలో ఉన్న దేవుడు నాకు బెడ్ పక్కన చేర్చుకున్నా. నన్ను చంపేయకు, నన్ను మధ్యలో తీసుకెళ్ళేయకు. ఇంకా నేనే అయిపోవడం మొదలెట్టాను. భగవద్గీతే నేను చేయకపోతే దానికి ఏదో ద్రోహం జరుగుతుందన్నట్టు. ఓకే. అట్లా వెళుతున్న టైంలో ఇంకా నేను మానసిక శాంతి కోసం నా గురువుల్ని వెళ్ళి, ఇలా అయిపోయింది గురుగారు, ఇలా అయిపోయింది గురుగారు, ప్రార్థించండి, అతను తొందరగా కోలుకోవాలని ప్రార్థించండి అంటే, ఏంటి గంగాధర శాస్త్రి గారు మీరు ఇంత భగవద్గీత చదివి మీరేంటి ఇంత వర్రీ అవుతున్నారేంటి? మీకు చిన్న లాజిక్ చెప్తాను వినండి. పరమాత్మ మిమ్మల్ని ఎంచుకున్నాడు. ఎంచుకున్నవాడి చేత భగవద్గీత పూర్తి చేయించే బాధ్యత వాడిదే. ఇది మీరు చేయకపోతే మీకు కాదు, వాడికి నష్టం అని జోకులేస్తుండేవాడు. ఎంచుకున్న వాడి చేత మీ ధర్మ మార్గంలో ప్రవేశపెట్టి మీతో అది ప్రపంచానికి చేర్చాలనే మీది కాదు అంటున్నారు కదా. సో వాడు మిమ్మల్ని ఆవహించి, పరమాత్మ మిమ్మల్ని ఆవహించి చేస్తున్నప్పుడు మీ చేత ఆ ప్రాజెక్ట్ అంతా సవ్యంగా చేయిస్తాడు. ఈ మా బ్లెస్సింగ్స్ కూడా ఇవే అని వాళ్ళు అన్నప్పుడు అప్పుడు కాస్త మనోధైర్యం, ఉపశమనం జరిగి అలా ఇట్లా అంటే చాలా భగవద్గీత పూల మీద నడక కాదు మిత్రమా. ఈ 9 భగవద్గీత కంప్లీట్ అవ్వడానికి 9 సంవత్సరాలు పట్టింది. అది ప్రతిరోజు నాకు అశాంతి. మీరు దైవనిష్ట, మీరు దైవాన్ని చేరుకోవడానికి వెళ్ళే బాట పూల బాట ఉండదు మిత్రమా, రాళ్ల బాట, అందులో ముళ్ళు కూడా వేసి మధ్యలో వేసి మిమ్మల్ని నానా కష్టాలు, అద్భుతంగా సుఖవంతమైన జీవితం గడిపిన భక్తుడు ఎవడో కనిపించడు మీకు. చూడండి ప్రపంచంలో భక్తులు ఎవరో కనిపించరు.
వాడిని అంతా పెట్టి పుటం వేయటం అంటారు చూడండి, బంగారాన్ని పుటం పేరుతో 12 సార్లు కాల్చితే దానికి ఒక మెరుపు, దానికి ఒక ఏమంటారు ఆ స్థితి వస్తుంది, బంగారానికి ఆ వెలుగు వస్తుంది, ఆ ప్రభ వస్తుంది. అలా అనుకున్నా నేను. ఓకే. అలా ఈ ప్రాజెక్టులో ఆ దొరికిన ప్రతి సంఘటనని నేను ఖచ్చితంగా పరీక్షగా భావించి, ఆ పరీక్షలో మనం గెలవడానికి, ఉత్తీర్ణులు అవ్వడానికి నేను ప్రయత్నించాను. అందుకు మళ్ళీ పరమాత్మ అనుగ్రహం, గురువుల అనుగ్రహం, నా తల్లిదండ్రుల అనుగ్రహం, నా కుటుంబ సహకారం. ఈ భగవద్గీత ఫౌండేషన్ దీని వెనుక మిమ్మల్ని నడిపించిన వ్యక్తులు, శక్తులు చాలా అండి. ఇది ఎవరు ఒక్కళ్ళ వల్ల అవ్వాలండి, ఒక్కళ్ళ వల్ల అవ్వదు. మొదటి శక్తి పరమాత్మ, రెండవ శక్తి ఈ 70 నాది కాదు. నేను 18 అధ్యాయాలు, 18 లక్షలు, 18 నెలల్లో పూర్తి అవ్వాలనుకున్నవాడిని. 9 సంవత్సరాలు, 9 కోట్లు ప్లస్ ఒక జీవితం పూర్తిగా ఇంకా దీనికి అంకితం అయిపోవాలనిపించేంత స్ట్రాంగ్గా లాగి యువతల, ఇంకో మిగతావన్నీ కాదు అని యువతల పడేసేట్టుగా ఇది నడిచింది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది, వాడు $10 ఇస్తే, వీడు $100 ఇస్తే, ఇంకోటి $1000 ఇస్తే, ఈ చాప్టర్ కింద అనుకున్నాం ఏదో 18 నెలల్లో అయిపోతుంది అనుకుని, తర్వాత అది పెరిగిపోయింది. టెక్నాలజీని అడాప్ట్ చేయటం వల్ల ఈ సంవత్సరం అయిపోయింది. మనం ఒక ఫైనల్ మిక్సింగ్ జరిగేటప్పుడు టెక్నాలజీ ఒకటి, అంతా అయిపోయి విడుదల చేసే టైంకి టెక్నాలజీ మారిపోయి మళ్ళీ అందులోకి దీన్ని ట్రాన్స్లేట్ చేసి అందులోకి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కొని, మిక్సింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అలా చేసాం. ఈ రీరికార్డింగ్ మిక్సింగ్ అంతా వందే మాతరం శ్రీనివాస్ స్టూడియోస్లో రికార్డ్ చేసాం. వాయిస్ అంతా మణిశర్మ గారి రికార్డింగ్ థియేటర్లో, ఇవి పీక్స్ రికార్డింగ్ థియేటర్స్ ఇవి. సో అలా చేయగా ఈ క్రెడిట్ అంతా నాది కాదు. ఇది కూడా నేను అనేక చోట్ల ఊరికే డబ్బు అడగటంగానే ఇచ్చేయటం కాదు. నేను నా ఈ శరీరం రూపంలో నేను కొన్ని వేల గంటలు ఈ భక్తుల మధ్యలో, జనాల మధ్యలో భగవద్గీత గాన ప్రవచనం పేరుతో ఒక్కొక్క చోట 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు అలా భగవద్గీతని మానవ జీవన విధానానికి ఎలా అన్వయించుకోవాలి, హౌ యూ కెన్ డెవలప్ యువర్ పర్సనాలిటీ త్రూ భగవద్గీత. ఎందుకు మేనేజ్మెంట్ గ్రంథం అయింది, ఎందుకు మోటివేషనల్ స్పీచ్ అయింది, మధ్య మధ్యలో పాడుతూ, కీర్తనలు పాడుతూ, భజనలు చేయిస్తూ, ఎంటర్టైన్మెంట్గా ఎన్లైటైన్మెంట్ని జోడించి, ఇంక యుఎస్లో జరిగిన ప్రోగ్రామ్స్లో ఈ క్యాప్షన్ పెడుతుండేవాళ్ళం, గీతా ఎన్లైటైన్మెంట్ విత్ మ్యూజికల్ ఎంటర్టైన్మెంట్ అని పెడుతుండేవాళ్ళు. జనాల చేత భజనలు చాలా, అసలు మీరు 4 గంటలైనా ఒక్కళ్ళు కూడా లేవరు, అంత ఇంట్రెస్టింగ్గా. సో ఇన్ని గంటలు కేటాయిస్తే అలా స్పందించి ఇచ్చిన విరాళాల కారణంగా ఈ భగవద్గీత ఫౌండేషన్ ఏదో కొంతవరకు నడవడము, ఇప్పటి వరకు నడిచింది ఒక ఎత్తు, కానీ ఇంకా మన వ్యవస్థని ఇంకా పటిష్టం చేయడానికి కావాల్సినంత ఆర్థిక శక్తి సమకూర్చుకోలేకపోయామనే ఆందోళన ఒకటి ఉంది. ఎంతకాలం ఉంటాం? ఎవ్రీ నెక్స్ట్ మినిట్ ఆఫ్ యువర్ లైఫ్ ఈజ్ ఎ బోనస్.